సరే సార్, ఇది ఇలా ఉంటే అలాల్ సర్టిఫికేట్ ఉంది. మొన్న మహారాష్ట్రలో అలాల్ సర్టిఫికేట్ నుంచి అలాల్ సర్టిఫికేట్ మీద ఎందుకు తీసుకోవాలి, అలాల్ సర్టిఫికేట్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆమోదు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్టిఫికేట్ని హిందూ సర్టిఫికేట్కి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చింది. ఈ అలాల్ సర్టిఫికేట్ని మన రాష్ట్రంలో ఎందుకు చేంజ్ చేయలేకపోతుంది? అలాల్ సర్టిఫికేట్ ఇప్పటి వరకు ప్రతి దగ్గర అలాల్ సర్టిఫికేట్ కంటిన్యూగా ఎందుకు చేస్తున్నారు? ఇది ఒక సింపుల్గా చెప్తానండి, ఒక సెకండ్లో చెప్తానండి. చెప్పండి. ఇది 80% ఉన్నోడికి 15% ఉన్నోడి సబ్జెక్ట్. ఇది 80% ఉన్నోడు ఒకవైపు, 15% ఉన్నోడు ఒకవైపు, రెండు సబ్జెక్టులు. ఇప్పుడు ముస్లిమ్స్ అలాలు ఉంటేనే తింటారు. అవును, ఒకటి వాళ్ళ ధర్మం, అది వాళ్ళ పద్ధతి, అది హిందువులు మీరు నిర్ణయించుకోండి. వాడు ఇప్పుడు హిందువులు కోసింది అతను తింటలేడు. అలాలంటే ముస్లిం సోదరుడే ప్రేయర్ చేసి కోస్తాడు. అది అంటే వాళ్ళు క్లియర్గా ఉన్నారు, వాళ్ళ ధర్మం కావచ్చు, వాళ్ళ పద్ధతి కావచ్చు, వాళ్ళ నియమాలు కావచ్చు. వాళ్ళని ఎందుకు తప్పు పడతాం? వాడు అలాలు చేస్తాడంటే నా మనిషికి కోస్తే నేను తింటా, వాడి ఉద్దేశం అది. నువ్వు అట్లా నిర్ణయించుకో. నువ్వు గోత్తు తిననప్పుడు నువ్వు వాడు గొత్తు నువ్వు ఎందుకు తింటావు? నువ్వు నిర్ణయించుకో. సింపుల్ అయిపోతుంది కదా, దాని సబ్జెక్ట్ రాదు. ఇక ఆ సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్లు, ఇక ఆ సబ్జెక్ట్ అంతా ఒకటే దెబ్బకి పోతుంది. నువ్వు గోత్తాడు తిననప్పుడు వాడు గొత్తు నువ్వు ఎందుకు తింటావు? తినకపోతే సరిపోతుంది, అంతే. ఇప్పుడు నువ్వు గోత్తాడు తింటలేడు, హిందువు గోత్తే తినడు, నువ్వు తినకు, అంతే కథం. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము మతాలను రెచ్చగొడుతుందని చెప్పేసి, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మతాలను విడదీసి రెచ్చగొడుతుందని చెప్పేసి ఫస్ట్ వాదన వచ్చేది బీజేపీ పార్టీ పైన నిందొస్తుంది. విడగొడుతుందంటారా, రెచ్చగొడుతుందంటారా, లేకుంటే ఆరిపోయిన మంటను గ్రామాల్లో కూడా చిచ్చు పెడుతుందంటారు? అసలు దాని గురించి చెప్పాలంటే చచ్చిపోతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. చెప్పండి. అదే చెప్తున్నాను, మీ నోటి ద్వారా కావాలనే ఓపెన్గా అడుగుతున్నాను. అసలు ఈ దేశంలో ముస్లిం లీగ్ని క్రియేట్ చేసింది ఎవరు? 1923లో ఈ వక్ఫ్ చట్టాలు చేసింది ఎవరు? బ్రిటిష్ ఇండియాలో. తర్వాత జిన్నాని రెచ్చగొట్టి పాకిస్తాన్ కావాలని రెచ్చగొట్టింది ఎవరు? ఆయన ప్రధాని కావాలని ఆయన కోరిక, ఈయన ప్రధాని కావాలని ఈయన కోరిక. రైట్. పాకిస్తాన్ని దేశం చేసింది ఎవరు? మరి అప్పుడు బీజేపీ లేదే, మరి దేశం ఎందుకు విడగొట్టిర్రు? అప్పుడు లేదు బీజేపీ, మరి ఎందుకు విడగొట్టిర్రు? హిందువులని ముస్లింలని మతం మీద ఎందుకు మరణకాండ చేసిర్రు? మరణకాండ చేసిందే కాంగ్రెస్, మతాల మధ్యన చిచ్చు పెట్టిందే కాంగ్రెస్. ఒక్క కుటుంబం గురించి, ఒక్క నెహ్రూ గురించి, ఒక్క ప్రధాన పదవి అంటే 14 మంది ఒక్క ఓటేయని ప్రధాని, దేశంలో ఏ వ్యక్తి ఆమోదించని ప్రధాని, ఫైరవలి చేసి అయిన ప్రధాని ప్రాణాలు ఇచ్చిండా? భగత్ సింగ్ని ఉరిపెట్టి 60 ముక్కలు చేశారు, ఉరిపెట్టి శవం కూడా ఇయ్యలేదు. సుభాష్ చంద్రబోస్ని పోయి దేశం గురించి జలంధర్ గామ్లలో పోయి జర్మనీ ఇట్లాంటితో మాట్లాడి ఒక ఆజాద్ ఫౌండేషన్ సింగపూర్లో దేశ జెండెగరేసిన బిడ్డలని వదిలేసి ఇట్లాంటి వ్యక్తికి దేశ పగ్గాలు ఇచ్చి దేశాన్ని సర్వనాశనం చేసినారు. ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు సార్, మీకు బాగా తెలుసు? ఇప్పుడు ఒకటేమంటున్నాను, భారతీయ జనతా పార్టీ మతాల మధ్యన చిచ్చు పెడతానప్పుడు చెప్తున్న సబ్జెక్టు. బీజేపీ లేనప్పుడు మతాల చిచ్చు ఎవరు పెట్టారు? దేశాన్ని విడగొట్టింది ఎవరు? హిందూ ముస్లిం మధ్యన మరణకాండ చేసింది ఎవరు? హిందువులను చంపించింది ఎవరు? లక్షలాది మందిని శరణార్థులుగా చేసింది ఎవరు? ఎవరైనా మంచుతాడండి దేశం ఇట్లా? ఒక పక్కన ఇటు తూర్పు పాకిస్తాన్, ఒక పడమట పాకిస్తాన్. అంటే దేశం ఎప్పుడు సురక్షితంగా ఉండద్దు, మనశ్శాంతిగా ఉండద్దు. మీరు ఒకసారి దేశం మ్యాప్ చూడండి. ఎవడన్నా ఇంట్లో భూమి పంచుకుంటారు, బాబు ఒక ఎకరం అటు తీసుకో, ఒక ఎకరం ఇటు తీసుకుంటారు, నీ గెట్టు నీకు, నీ గెట్టు నీకు, అన్నదమ్ముల మధ్యన ఏదైనా పంపకం వచ్చిందండి. మీరు ఎప్పుడైనా ఇండియన్ మ్యాప్ చూడండి, లెఫ్ట్ సైడ్ ఏమో పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, రైట్ సైడ్ ఏమో తూర్పు పాకిస్తాన్, అప్పుడు బంగ్లాదేశ్, తర్వాత కన్వర్టెడ్ బంగ్లాదేశ్. ఏదైనా ప్రపంచంలో ఒక దేశం చూడండి ఇట్లా. అంటే ఆ నెహ్రూ అనే ఒక వ్యక్తి పదవి కాంక్ష గురించి ఈ భారతదేశం ఈ రోజు వరకు తల్లడిల్లుతున్నది. మైనారిటీలు కూడా మంచోళ్ళే, మళ్ళీ అదే చెప్తున్నారు. వాళ్ళని రెచ్చగొట్టి బుజ్జగించి సంకనెత్తుకొని వాడు బిస్కెట్ తినరంటే 4 సార్లు పాలు పోసుడు. ఈడేమో కాళ్ళు పట్టుకొని హిందువులేమో ఏడుస్తున్నారు, మాకు అక్కపూట అన్నమీరా బిస్కెట్ ఇరా అని వీళ్ళు ఎడుతుంటే వీళ్ళని వదిలేసిండ్రు హిందువులని. 80% హిందువులని, ఆ 15% సంకలెత్తుకొని పాలిస్తున్నారు అన్ని పార్టీలు. అప్పుడు వచ్చింది ఆ కాళ్ళ కాడ ఆ బిడ్డలు, 80% బిడ్డలు ఏడుతున్నారు చూడు, కశ్మీర్లో చేస్తున్నారు చూడు, ఆడబిడ్డలను రంపాలతో కోస్తున్నారు చూడు, పాత బస్తీలో పిండాల కత్తులతో ఓడుతున్నారు చూడు. అప్పుడు వచ్చింది భారతీయ జనతా పార్టీ.
ఎట్లయితే పేదవాడికి అప్పుడు వేగు చుక్క కనబడ్డదు అడవిలా, అప్పుడు ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలకు మా గురించి అడిగేవాడు లేడు, మా గురించి పోట్లాడేవాడు లేడు. అప్పుడు వచ్చింది భారతీయ జనతా పార్టీ. అడుగడుగున అన్యాయం, అడుగడుగున అణిచివేత, బుజ్జగింపు రాజకీయాల వల్ల అప్పుడున్న ప్రభుత్వాలు మెజారిటీ ప్రజలని అన్ని రకాలుగా మానపానాలు, ఆస్తులు అన్నీ, ఏ దేశం కాదు ఈ దేశం చెప్తాను, అప్పుడు జాతి మేలుకొంది. జాతి మేలుకొని ఇతర మతస్థులు ఏమన్నది, మేము బతకాలి, మాకున్నది ఒక దేశం, మాకు ఒక గొంతు కావాలి, మాకు ఒక రాజకీయ వేదిక కావాలి, మా గురించి మాట్లాడేవాడు కావాలి, మా గుళ్ళు గూళ్ళిపోతే అడిగేవాడు కావాలి, మా హిందువుల బిడ్డల మానపానాలు పోతే ప్రశ్నించేవాడు కావాలి అన్నప్పుడు వచ్చిందే సూర్యుడి వైపు భారతీయ జనతా పార్టీ. ఆ కాషాయ జెండా అప్పుడు రెపరెపలాడింది అక్కడ. ఆ కాషాయ జెండా ఈరోజు ప్రపంచంలో ఉన్న 120 కోట్ల మందికి దిక్కైంది, దిక్సూచైంది. ప్రపంచంలో 120 కోట్ల మంది హిందువులకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ కాషాయ జెండా వైపు చూస్తున్నారు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ ఇతర మతస్థులను ఏమనదు. ప్రపంచంలో ఎక్కడ లేదు హిందువులు వీళ్ళని హింసించారని. ఇగో నిన్ననే ఈరోజు పేపర్లో మీ ఆంధ్రజ్యోతి ఈనాడు ఈరోజు బంగ్లాదేశ్లో ఒక హిందూ మహిళని, 2 బిడ్డల తల్లిని ముస్లిం మూకలు వచ్చి అత్యాచారం చేసి లైవ్లో ఎక్కడికి పోవాలి హిందువులకు ఉన్నది ఒకటి భారతదేశం ఒకటే కదా. చెప్తున్నాను ఏం చేసిండ్రు వాళ్ళు పాపం. ఒక 2 పిల్లల తల్లి బంగ్లాదేశ్లో తల్లిగారింటికి వస్తే బట్టలు ఇప్పేసి నగ్నంగా ఏడుస్తున్నది ఆ బిడ్డ. వీడియోలు తీసుకుంటూ అత్యాచారం చేస్తున్నారు కొట్టుకుంటా. ఈరోజు నేను రాసేది ఆంధ్రజ్యోతి, ఈనాడు 2 రాశారు. అప్పుడే అందరికీ ఆ కాషాయ జెండా ధైర్యమైంది. భవిష్యత్తులో ఈ జాతి ఉండాలా, ఈ ధర్మం నిలబడాలంటే కాషాయ జెండా మాత్రమే. ఆ కాషాయ జెండాను ఎవరైతే గుండెలలో అత్తుకుంటాడో, గుండెలలో ఎత్తుకుంటాడో, అది హిందువులకు ధైర్యం అవుతుంది. కానీ మీరున్న కాన్స్టిట్యున్సీలో కూడా హిందూ మతం గొడవలు చాలా అవుతుంటాయి కదా. అసలు అంతకుముందు అయినా వచ్చిన తర్వాత ఒక్క గొడవ లేదు ఇప్పటికి. కత్తులు సాత్ మిలింగే, సాత్ రయింగే, సాత్ జీయింగే, సాత్ మరింగే. దిస్ ఇస్ ఆ రాకేష్ రెడ్డి సిద్ధాంత్. కలిసి పుట్టినం ఇక్కడ. ఆడపిల్లలను బట్టలు ఇప్పి చురుకబెట్టి కొట్టిరన్న అదొక్కప్పుడు అవన్నీ జరిగినాయి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత హిందూ ముస్లిమ్స్ ప్రశాంతంగా ఉన్నారు. క్లియర్గా చెప్పాను, జీనాయతో సబ్ మిల్కే చేయంगे, लड़ना है तो लड़के मरेंगे, तैयार है. ये आर्मूर है, ये राकेश रेड्डी का आर्मूर है. तलवार का जवाब तलवार, रिवॉल्वर का जवाब रिवॉल्वर, खून का बदला खून.